ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఆన్లైన్లో ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ దీవించబడుతున్నారు. అందుని బట్టి మీరు కూడా చాలా మంది నాకు మెసేజెస్, కామెంట్స్, అలాగే ఇన్బాక్స్లో మెసేజెస్, కొంతమంది వాట్సాప్ కాల్స్ చేస్తూ తెలియజేస్తున్నారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ పరిచర్య అంతా కూడా ఆయన జ్ఞానాన్ని పంచడానికే. పైన ఉన్నవాని జ్ఞానము, ఇందులో ఉన్నవాని జ్ఞానము, ఆరాధిస్తున్న యేసయ్య జ్ఞానము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము యొక్క మహిమార్థమైనటువంటి ఆ జ్ఞానము ఆయన దగ్గర నుంచే పొందుకున్నాం. ఆయన జ్ఞానాన్నే మీకు పంచుతున్నాం. మా సొంత తెలివితేటలంటే మాకేం లేవు. మేము పెద్ద తెలివైన వాళ్ళం కాదు, చదవర్లం కాదు, అలాగే అంత పాండిత్యం కలిగిన వారం కూడా కాదు. కానీ ఏమీ లేనిటువంటి ఈ జీవితానికి అన్నీ ఇస్తూ ఆయన మమ్మల్ని ఘనపరుస్తూ ఆయన కొరకు ప్లస్ వాక్యాన్ని వింటున్న మీలాంటి వారి కొరకు జీవించటానికే ఈ జీవితాలు ఉన్నాయి, ఈ పరిచర్యలు ఉన్నాయి, ఈ సహోదరుడు కుమార్ ఉన్నాడు అనేటటువంటి మాటల్ని మీరు గ్రహించవలసిందిగా కోరుకుంటాను. నా భార్య కానీ, నేను కానీ, మా బిడ్డలు కానీ దేవుని సేవ కొరకు ఉన్నాం. ఆయన చేతిలో బలమైన పాత్రలుగా మరల్చబడి వాడబడాలని, సాధనాలుగా వాడబడాలని, అలాగే అంబుల పొదిలో ఉన్నటువంటి బాణములాగా, ఆయన విల్లులో ఉన్న బాణములాగా ఎక్కిపెట్టి గురి వైపే పరిగెత్తటానికి దేవుడు ఎంతో సహాయము మాకు అనుగ్రహించును గాక, తన కృపను అనుగ్రహించును గాక. ప్రార్థించండి మా కొరకు. ఇంకా మీ అందరూ మా మనసుల్లో ఉన్నారు. మిమ్మల్ని దర్శించడానికి నాకు మనసు ఉంది. మీ సేవ పరిచయలు చూడటానికి, మీ కుటుంబాలు చూడటానికి నాకు మనసు ఉంది. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా దేవుడు ఆయా సమయాలు అనుగ్రహిస్తే ఖచ్చితంగా నేను మిమ్మల్ని దర్శిస్తాను. మీకు ప్రార్థన చేస్తున్నా. నేను ఒక తండ్రిలాగా నన్ను భావించండి, ఒక సహోదరుడిలాగా భావించండి, ఒక స్నేహితునిలాగా భావించండి. ఎందుకు అంటే ఇది సేవ. నాకు ఒక కుటుంబం అంటూ ఉంది, నాకు భార్య ఉంది, మా ఇద్దరికి 2 బిడ్డలున్నారు, మాకు ఒక పరిచర్య ఉంది, పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, దేవునిది. కాబట్టి అందులో నేను మీకు దొరికినందుకు, మీరు నాకు దొరికినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు, దేవుని ప్రేమను పంచుతున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అలాగే నేను కూడా ధన్యుణ్ణి. అందుని బట్టి కూడా పరిచర్య కూడా ఇప్పుడు ఈ రోజుల్లో దేవుడు ద్వారాలు తెరిచి అనేక ప్రాంతాలు, ప్రదేశాలు దర్శించడానికి, అందులో వాడబడ్డానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా మన వెనకాల దేవుడే నడిపిస్తున్నందుకు, దేవుడే ఉంటున్నందుకు, మన ముందు దేవుడు ఉన్నాడు, మన వెనకాల దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు, మన పైన దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మ ఉన్నాడు, అభిషేకం రూపంలో ఉన్నాడు. సో మన జీవితం అంతా కూడా ఆయన యొక్క మహిమార్థమై వాడబడాలి, నిలవబడాలి, స్థాపించబడాలి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాల్లో ప్రార్థన చేయవలసిందిగా ఒక్కసారి మీ స్నేహితునిగాను నేను కోరుకుంటున్నాను, మీ సహోదరుడిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. రైట్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 16వ అధ్యాయములో 20 నుంచి 24 వరకు కూడా కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. వాటిని బట్టి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. మరలా వచ్చే వారం, ఇదే ఆదివారం నాడు కలకత్తాలో 23, 24, 25, 26 మధ్యాహ్నం వరకు
కలకత్తాలో పరిచర్య ఉంటుంది. ఆ కలకత్తాలో పరిచర్య దేవుని నామ మహిమార్థమై జరుగులాగిన సుమారు అవి 6 గ్రామాలు, 6 ప్రాంతాల్లో, అదే కలకత్తా నగరంలోనే సిటీలో 6 ప్రదేశాల్లో దేవుని వాక్యం చెప్పాలి. అక్కడి నుంచి 26వ తారీఖున బయలుదేరి 27 మార్నింగ్ నుండి 28, 29, 30, 31 మధ్యాహ్నం వరకు 9 ప్రాంతాల్లో, గ్రామాలు, మారుమూల గ్రామాల్లో, కొన్ని పట్టణాల్లో, అక్కడ 9 ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేయాలి. మొత్తం కలిపి 15 ప్రాంతాల్లో, అవి పట్టణాల్లో, విలేజెస్, టౌన్స్ అన్నీ కలిసి ఉంటాయి. 15 విలేజెస్లో పరిచర్య చేయాలి. దేవుని శక్తి, అభిషేకము, జ్ఞానము, కాపుదల ఉండలాగిన ప్రార్థించండి. అలాగే దేవుని సహాయం కూడా దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని సేవార్థమై మీరేమైనా మరి ప్రోత్సహించాలని మీకు అనిపిస్తే నన్ను మీరు సంప్రదించండి. ఒకవేళ మీరు ఆర్థికంగా సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక మీ మనస్సును మాతో ఉంచండి. ప్రార్థనా రూపంలో మీ సహాయాన్ని మాకు అందించండి. చాలా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ 4 మాటలు చదువుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవరినూ మీ యొద్ద నుండి తీసివేయదు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడుగులేదు. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు సాక్షాత్తు ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే తన శిష్యులతో చెప్తున్నటువంటి సందర్భం. ప్రసవ వేదన పడుచున్న స్త్రీని పోలికగా పెట్టి శిష్యులకు ధైర్యాన్ని చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కొద్ది కాలము మీకు కనపడను. మంచి మాట అది. నేను కొద్ది కాలం మీకు కనిపించను. నేను కనిపించేంత వరకు మీకు ఈ ప్రసవ వేదన తప్పదు. ఆమేన్. హల్లెలూయా అని అంటాడు కదా. అక్కడ ఏమంటాడు? నేను మరలా మిమ్మల్ని చూస్తాను. ఏంటట? నేను 22వ వచనం, అటువలే నేను మరలా చదవండి. ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను. అది అంటే అర్థం ఏంటట? నేను మీతో కొద్ది కాలము ఉండను. నేను వెళ్ళాల్సిన టైము వచ్చింది. మరలా వస్తాను. మరలా మీరు నన్ను చూస్తారు. అప్పటి వరకు మీకు స్త్రీ, మనకి మా వైపు ఏమంటారంటే పురుటి నొప్పులు అంటారు. పురుడు నొప్పులు. పురుడు పోసినప్పుడు అంటే స్త్రీ ప్రసవించినప్పుడు వచ్చే నొప్పి వస్తుందా? నొప్పులుగా మా పాస్టర్ గారు అడుగుతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్గా డెలివరీ అయినప్పుడు
ఒక స్త్రీ డెలివరీ అయినప్పుడు ఖచ్చితంగా నొప్పులు వస్తాయి, ఏడుస్తుంది, ఏడుపు వస్తుంది. నాతో మా ఆత్మీయ బిడ్డ కూడా ఒకసారి హాస్పిటల్లో ఉండేటప్పుడు, రెండవ కాన్పు ఉండేటప్పుడు ఆ పాపను చూడడానికి వెళ్ళాను. తన పేరు ఉమా. నన్ను చూచి ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటే, పిల్లి కాకపోతే ఒక బాధండి, పిల్లి అయితే ఒక బాధండి, పిల్లలు పుట్టకపోతే ఒక బాధండి, పిల్లలు పుడితే ఆ డెలివరీ అయినప్పుడు పడే నొప్పులు ఇన్ని అన్నీ కాదండి. తనకు 2 కూడా సర్జరీస్ చేశారు. 2 ఆడపిల్లలే. పాప కోసం అలాగే ఆడలేదు, కానీ డెలివరీ టైంలో పడే వేదన నాకు చెప్తే నాకు అర్థమైంది. కొద్దిగా కొంత బలం ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బలం ఉన్నా బలం లేకపోయినా ప్రసవించేటప్పుడు స్త్రీ ఏడుస్తుంది. ప్రసవ వేదన అంటే గర్భంలో ఉన్న శిశువును ఎంత వేగంగా కనేస్తే ఆ నొప్పి పోతుంది. అది ప్రసవించినప్పుడు శిశువు పుట్టడంతో, నరుడొకడు పుట్టాడన్న సంతోషంతో ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకోదంట. పిల్లలు పుట్టిన తర్వాత మరి బాధ పడరు, ఇంకా పెంచడంలో నిమగ్నం అయిపోతారు. ఏడుపు, ప్రలాపము, వేదన పొరుట, ఇవన్నీ కూడా ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే గనుక దుఃఖము, వేదన, ఏడుపు అంటే ఆత్మీయ అర్థమేంటో తెలుసా? ఇది కన్నీటి ప్రార్థనా జీవితానికి ఒక సాదృశ్యంగా కనబడుతుంది. చాలా మంది సేవ చేస్తారు, చాలా మంది జీవిస్తారు, చాలా మంది సువార్త చేస్తారు. కానీ చాలా దగ్గరలో క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సేవా పరిచర్యల్లో ఈ మాట క్రైస్తవులకే నా బోధ. ఈ బోధ మాత్రం క్రైస్తవుల కోసమే చెప్తున్నాను. ఎందుకంటే ఆదివారం నాడు అన్యుడికి సువార్త చెప్పలేము, విశ్వాసులకు బోధ మాత్రమే చేయగలుగుతాం. ఏం జరుగుతుంది అంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, చిన్న భిన్నంగా ఉంటుంది. దేవుని బిడ్డల కుటుంబాలు బలంగా ఉండాలి. పిల్లలతో సమస్య, భార్యతో సమస్య, భర్తతో సమస్య, కోడలతో సమస్య, అల్లులతో సమస్య, ఆస్తులతో సమస్య, ఏంటో తెలీదు. కానీ మొత్తానికి కుటుంబాల్లో ఇవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి ప్రియులారా, ఈ బాధలు. అలాగే సేవా పరిచర్యలో కూడా సగం వరకు పరిచర్య చక్కగా చేస్తూ, ప్రారంభంలో వేడివేడిగా, చాలా చురుకుగా, చాలా ఉజ్జీవంగా వెళ్ళిన సేవా పరిచర్యలు కొద్ది రోజులు అయిపోయిన తర్వాత చల్లబడిపోవడం, తప్పుల తడకగా మారడం, తప్పులు కప్పిపుచ్చుకోవడానికో, తప్పుల నుంచి తప్పించుకోవడానికో, ఊబిలో పడిపోయిన తర్వాత బయటకు రావటానికో, చాలా బాధలు పడిన తర్వాత మరలా ప్రయాణం అనేది నీరసించిపోవటం, సేవ సన్నగిల్లిపోవటం, ఇలాంటివన్నీ కూడా సేవా పరిచర్యలో ఉన్నాయి. నేను చెప్తున్నాను ఒక మాట, ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప భక్తిపరుడైనా, నీతిమంతురాలైనా ఆ జీవితం
అప్ అండ్ డౌన్స్ గుండా వెళ్తుంది. తప్పులు దొర్లుతాయి, పొరపాట్లు దొర్లుతాయి. ఎంత మంచి డాక్టర్ అయినా తన అనుభవంలో ఎంతో కొంతమందిని బాగు చేయలేకపోతాడు. కొంతమంది చనిపోతారు దురదృష్టవశాత్తు. ఎంతమంది చనిపోతే అంత మంచి అనుభవం వస్తుంది వాడికి. చెప్తున్నాను అంటే అలాగే చంపడం అని కాదు, కానీ అంటే వాడికి వైద్యం తెలియక, వైద్యం తప్పు చేసి రోగులను చంపుతుంటాడు. అలాగే సేవకులు కానీ, అలాగే క్రైస్తవులు కానీ, సంఘ బిడ్డలు కానీ చాలా తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. కానీ వాటి నుంచి బయటపడటానికి వాళ్ళకి చాలా సమయం అనేది కావాల్సి ఉంటుంది. లేచిన వాడు మళ్ళీ పడిపోకుండా జాగ్రత్త పడాలి అంటే వాడు ఎంతో బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, లేచి ఆ రాజ్యాన్ని, ఆ సేవను ప్రభువుకు సాక్షిగా ప్రభు యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి, తనకు కావలసిన మోరల్ వాల్యూస్ అన్నీ కూడా మళ్ళా పొందుకోవటానికి, తను క్షమించబడి, తను పశ్చాత్తాపపడి, తను మనసు కడుక్కొని, తన జీవితాన్ని కడుక్కొని నిలబెట్టుకోవడానికి తను ఎంతైనా ప్రయత్నం చేయాల్సిన వాడై ఉన్నాడు. లేకపోతే తన ద్వారా తన సువార్త చెప్పొచ్చు, తను ఏదైనా చెప్పొచ్చు, కానీ ఏంటట, అది ఫలించదు. ఆ సేవా జీవితం వల్ల ఒక్క అడుగైనా రాజ్యము కదలదు ముందుకు. ఒక్క అడుగైనా పరలోక రాజ్యములో మేలు కలుగదు. ఒక్క అడుగు వీసమంతమైన దేవుని రాజ్య వ్యాప్తి తన ద్వారా జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది కలగాలి అంటే ఏం చేయాలి తెలుసా? ప్రసవ వేదన పడాలి, నొప్పులు ఉండాలి. మనకి నొప్పి ఎందుకు వస్తుంది అంటే లోన భారం ఉంది. ఆ వేదన ఇప్పుడే ఇందాకే ఉదయాన్నే నేను నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మాట్లాడుతున్నాడు. వేదన వచ్చిందండి అని అంటున్నాడు, బాధపడుతున్నాడు. ఒక కుటుంబంలో, ఒక పరిచయంలో జరిగిన సాక్ష్యాన్ని నాతో పంచుకొని ఆ కుటుంబం కొరకు వేదన పడి, బాధపడి, ఏడ్చి, ప్రలాపించి. ఎందుకు ఏడుస్తారండి? ఇంకొకరి కోసం మనం ఎందుకు ఏడాలండి? మన కోసమే మనం ఏడాల్సిన పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకొకరి కోసం ఏడాల్సిన పరిస్థితి మనకు లేనప్పుడు మనం ఎందుకు ఏడుస్తాం చెప్పండి? మన అవసరాల కొరకు, మన పిల్లల కొరకు, మన భార్య కొరకు, మన భర్త కొరకు, మన పరిచర్య కొరకు మనం ఏడుస్తాం. కానీ ఇతరుల కొరకు ఎందుకు ఏడాలి? నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకు అంటే మీరు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఒకరినొకరు ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు చెబుతుంది. ఈ రోజుల్లో పురుషులు దారి తప్పారు, స్త్రీలు దారి తప్పారు. కానీ క్రైస్తవులమైన మనము దారి తప్పకుండా మంచి దారి దొరికింది మనకి. యేసయ్య మార్గం, యేసు అంటే మార్గం, పరలోక మార్గం దొరికింది. ఆ పరలోక మార్గంలో ప్రయాణం చేస్తూ అనేక మందిని మనతో పాటు తీసుకెళ్లాల్సిన బాధ్యత, బరువు, ఆయన కాడి రాజ్యపు భారం అనేది దేవుడు మనకు పెట్టాడు, మన భుజాల మీద పెట్టాడు. అలాగే ఒక స్త్రీ గర్భవతిగా ఉండినప్పుడు ఎంత బరువు మోయగలుగుతుందో అలాంటి బరువును మనందరిలో కూడా ఆయన పెట్టాడు. సేవ అంటే బరువు మోయాలా? ఏం మోయాలా? కుటుంబాన్ని మోయడమే కాకుండా ఇతరుల భారం మోయాలా. నీ చేతనైతే సహాయం చేయాలా, లేకపోతే నీ ప్రార్థనతో కన్నీరు కార్చాలా వాళ్ళ కొరకు.
దేవుడు దీవించకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎదుటి వాడిని ఎప్పుడూ కుళ్ళుకుంటూ, వాడి మీద కక్ష తీర్చుకుంటూ, వాడి మీద ఆరిపోసుకుంటూ, కసి పెట్టుకుంటూ జీవిస్తున్నావు. అందుకోసం ఎదగలేకపోతున్నావు. కానీ ఎదుటి వాడిని శపించడానికే నీ జీవితం సరిపోతుంది. కానీ ఎదుటి వారి కొరకు ఏడ్చి ప్రలాపించి వాళ్ళ భారాన్ని నువ్వు మోసుకొని వేదన పడేటటువంటి అనుభవంలో నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? చెప్పండి. దానియేలు ఎందుకు ముమ్మారు తలుపులు తీసుకొని ఆకాశం వైపు చేతులెత్తి తల ఎత్తి ప్రార్థన చేసేవాడు? ఆ దేశ ప్రజలందరూ రక్షణ పొందుకోవాలనే కదా. అపోస్తలులు ఎందుకు ప్రార్థన చేసేవారు? యేసు ప్రభు ఒంటరిగా కొండ ఎక్కి ఎందుకు ప్రార్థన చేసేవాడు? పరిచర్యకు ముందు, పరిచర్య రేపు ఉదయాన ఏ ప్రాంతంలో, ఏ నగరంలో, ఏ పట్టణంలో పరిచర్య చేయాలో ముందుకుండా ప్రార్థన చేసుకునేవాడు. రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు. పగలంతా పరిచర్య చేసేవాడు. ప్రార్థన 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 ప్రార్థన. గెత్సేమనే తోటలో తన ఏడుపు రక్తమైపోయినట్టుగా కన్నీరు కార్చాడే. మనమేమో కాలు నిగడదన్నుకొని దుప్పటి మూసుకొని దర్జాగా ఈ మాత్రం చెమటెక్కితే ఏసీ రూములో దూరిపోయి ఏసీ కారులో ప్రయాణం చేయాలి మనం. ఏసీ రూములో నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి మనం. ఇలాగ అలవాటు పడిపోయే సుఖానికి కానీ నీ కళ్ళల్లో కన్నీరు ఎప్పుడైనా వచ్చిందా నాయన? అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, సేవ చేస్తున్న సహోదరుడా, లేక సంఘ విశ్వాసి పరిశుద్ధుడా, తమ్ముడా, ఏ రోజైనా కన్నీరు కార్చావా? ఏ రోజైనా కన్నీరు కార్చావా? నీ పొరుగింటి వారి కొరకు కన్నీరు కార్చావా? నీ ఊరి వారి కొరకు కన్నీరు కార్చావా? నీ దేశం కొరకు కన్నీరు కార్చావా? ప్రపంచం కొరకు కన్నీరు కార్చావా? రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? హాస్పిటల్లోకి బైబిల్ పట్టుకుని పోయి ప్రార్థన చేసి అక్షయ పాత్రలాగా బైబిల్ తెరవడం కాదు. నీది కాని విశ్వాసి ఇంటికెళ్ళి ప్రార్థన చేసి అక్షయ పాత్రలాగా బైబిల్ తెరవడం కాదయ్యా సేవ అంటే. నువ్వు కన్నీరు కారిస్తే నీ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తాడయ్యా. నువ్వు ఉన్న ఇంట్లోకి వస్తాయి డబ్బులు, నీ బ్యాంకులోకి వస్తాయి డబ్బులు, నీ చేతిలో ఉన్న ఫోన్లో నీకు బ్యాలెన్స్ వస్తుందయ్యా. ఈ డిజిటల్ మనీ వచ్చింది కదా ఇప్పుడు మనకి. రాకపోతే నీ ఇంటికి కాకిలాగా ఏలియా దగ్గరికి కాకి ఆహారం తెచ్చినట్టుగా నీ ఇంటికి తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతారయ్యా. మంచి దైవ జనాంగం ఉందయ్యా, మంచి విశ్వాసులు ఉన్నారయ్యా, మంచి మనుషులు ఉన్నారయ్యా, సంఘంలో ఉన్నారు, సమాజంలో ఉన్నారయ్యా. దేవుడు ప్రేమను పొందుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుడు దీవించిన దీవెనలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుడు ఇచ్చిన ధనం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుడిచ్చిన గుణం కలిగిన వాళ్ళు ఉన్నారయ్యా. నీ అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు బాబు. తొందరపడి తప్పులు చేయమాక, కంగారులో కంపు చేసుకోమాక పరిచర్యను, కుటుంబాన్ని. దేవుడి రాజ్యానికి అడ్డుపడేది ఏదైనా, స్త్రీనైనా వ్యామోహాన్నైనా విడిచిపెట్టి ముందు వదులుకో, చంపుకో. దైవిక స్నేహం కలిగి ఉండలో తప్పు లేదు, కానీ శరీర స్నేహం కలిగి ఉండలో తప్పు ఉంది. తప్పది. శరీర స్నేహం అనేది తప్పే. దైవిక స్నేహం గొప్పదే. యేసు ప్రభువు కూడా ఒంటరిగా కొంతమందితో మాట్లాడాడు, స్త్రీలతో మాట్లాడాడు, పురుషులతో మాట్లాడాడు. తన ఒంటరి జీవితంలో ఏ తప్పు చేయలేదు. తను 10 మందితో ఉన్నప్పుడు, చాలా మంది 10 మందితో ఉండేటప్పుడు తప్పులు చేయరు, ఒంటరిగా ఉండేటప్పుడు తప్పులు చేస్తారు.
అలాగైతే మన ద్వారా రాజ్యం ముందుకెళ్ళదు. మనమే మన దీవెనలే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. దీవించబడే సమయానికి తప్పులు చేయకూడదు, అందుకునే సమయానికి తప్పు చేయకూడదు, యేసు ప్రభు వచ్చే సమయానికి నిద్రపోకూడదు. హల్లెలూయా. ఎలా చెప్పమంటారు? మీకు ఒక మాస్టర్గా చెప్పమంటారా? ఒక స్నేహితుడిగా చెప్పమంటారా? ఒక సహోదరుడిగా చెప్పమంటారా? ఒక తండ్రిగా చెప్పమంటారా? చెప్పండి. భర్త పడే కోపం వేరే, తండ్రి పడే కోపం వేరే, స్నేహితుడు పడే కోపం వేరే. ఎలా చెప్పను? ఏ రోజున నువ్వు కన్నీరు కార్చావా? ఆత్మల రక్షణార్థమే కన్నీరు కార్చావా? దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం కొరకు దేవుడి రాజ్యం కట్టబడ్డదా నీ కన్నీటి ప్రార్థన ద్వారా? ఒక్క అడుగైనా ముందుకు సేవకు తీసుకెళ్ళగలిగావా నీ కన్నీటి ప్రార్థన ద్వారా? లేకపోతే నూతులో కప్పలాగా అలాగే ఉన్నావా? ఆ 10 మందే ఉన్నారా? 2 ఉన్నారా? లేకపోతే ఆర్థిక సహాయం లేదు అని చెప్పడం తప్పు. ఆర్థిక సహాయం ఉంటుంది. నేను చెప్పాను కదా, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు నాకు ఎటువంటి సహాయాన్ని అందనివ్వకున్నా నిరోధించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న, నేను ఆరాధిస్తున్న దేవుడు కాదు. మా పిల్లలకి ఎప్పుడు చెప్తాను, మిమ్మల్ని దేవుడిచ్చే డబ్బుతోనే పెంచాను. నేను ఎక్కడ తెస్తున్నా? నాకు ఉద్యోగమా, సద్యోగమా, వ్యాపారమా, ఏంటి? అందమా, చందమా, ఆస్త, అంతస్త, చదువా, సంధ్య ఏమున్నాయి? నాకు ఏమీ లేవే. పొలాలు ఉన్నాయా? ఇల్లు ఉన్నాయా? ఏమి లేవే. ఉద్యోగులు ఉన్నాయా? వ్యాపారం ఉన్నాయా? ఏమి లేవే. విద్య ఉందా? పెద్ద విద్య ఏం కాదే. డిగ్రీ కూడా ఒక పెద్ద విద్యేనా ఈ రోజుల్లో? పెద్ద చదవని కాదే. ఇప్పుడు సంస్కారం ఉందంటే అది కూడా పెద్దగా లేదే. సంపద ఉందంటే అది కూడా లేదే. సంపద ఉంటే నేనే పెంచేసుకుంటాను కదా నా పిల్లల్ని. దేవుడు సేవ కొరకు 1999లో మాకు వివాహమైంది. నాకు నా భార్యకు 2001లో 1999లో డిసెంబర్ 17కి పెళ్ళైతే జనవరి 17కే 2000 జనవరి 17గా ఒక్క నెల తిరగకుండానే ప్రభుత్వ ఉద్యోగం ఒకటి వచ్చింది. అందులో జాయిన్ అయ్యా. 1 సంవత్సరం చేసా, తనకి సరిగ్గా చేయలేకపోయా. ప్రభు పిలిచేస్తున్నాడు ఒక పక్కన వెళ్ళి, రా నా సాగు. అంతకుముందే తరిపేది అయ్యాను. కొంతమంది అన్నారు, మీరు నెహెమ్యాలాగా అటు ఉద్యోగము చేయండి, ఇటు సేవ చేయండి, మీరు అలాగా సువార్త సేవ మీది, మిషనరీ సేవ మీది, కాబట్టి మీకు చక్కగా ఉంటుంది అని అన్నారు. కానీ నాకు పూర్తికాలం సేవకు దేవుడు పిలుపు ఎక్కువైపోతుంది, భారం ఎక్కువైపోతుంది, బరువు ఎక్కువైపోతుంది, ఏడుపు ఎక్కువైపోతుంది. కన్నీరు కారుస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, వదులు 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 అంటే నాకు ఇంకా ధైర్యం చాలట్లేదు. మా తల్లికి చెప్పాను. అమ్మ అన్నది, ఎస్ నాన్న నువ్వు సేవ చేసుకో, వదిలే ఉద్యోగాన్ని, పర్లేదని అన్నది. మా నాన్న ఒప్పుకోవట్లేదు. వీళ్ళందరూ పక్కన పెట్టండి, కట్టుకున్న భార్య ఏం చేయాలి? ఒప్పుకుంటుంది, ఒప్పుకోదా? ఆవిడని అడగాలి అని అంటే, నిన్నెవరయ్యా సేవ ఉద్యోగం చేయమంటున్నారు, సేవకి వెళ్ళిపోదాం పద అన్నది ఆమె. ఆమె దేవుని సేవకుని కూతురు. పర్లేదు, దేవుడు పోషిస్తాడు. కష్టాలు ఉంటాయి కుమార్, చాలా బాధలు ఉంటాయి, పర్లేదు, నాకు అవన్నీ అలవాటే. మా నాన్నగారి సేవలో నేను నేర్చుకున్నాను. కానీ మా నాన్నగారిని దేవుడు దీవించాడు, మమ్మల్ని దేవుడు దీవించాడు. దేవుడి సేవలో గొప్ప ఆశీర్వాదం ఉంది. అనేక మందికి తల్లిదండ్రులు అవుతాం మనం. అనేక మందిని దేవుడు రాజ్యంలోకి నడిపించే కృప దేవుడు మనకి ఇస్తాడు. అనేక ప్రాంతాలు, ప్రదేశాలు దేవుడు మనం వాడుకుంటాడు. మన బిడ్డలు వాడుకుంటాడు, మనల్ని వాడుకుంటాడు, మన కుటుంబాన్ని నిలిచేపెడతాడు, మన పరిచయం నిలిచేపెడతాడు, నడిపిస్తాడు. దేవుడి సేవ కన్నా ఉత్తమైనది ఏం లేదని ఆ మహాతల్లి అండంతో మేమిద్దరం కూడా దేవుడు చూపించే ఒక చిన్న పట్టణానికి వచ్చి సేవ చేసి ఇంకా సేవలోనే ఉన్నాం 25 సంవత్సరాలుగా.
రేపు వచ్చే సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ అవుతుంది మాకు సేవలో. వివాహమయ్యి సిల్వర్ జూబ్లీ అయ్యింది, సేవలో 25 years. ఇందులో ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో దేశాలు అన్నీ కూడా ఇతను ఇంకా ఈ మధ్యలో మళ్ళీ ఇంకెన్ని దేశాలు నడిపిస్తాడో తెలియదు దేవుడు. దీనంతటికీ కారణం ఏంటి తెలుసా? దేవుడు ఎందుకు ఏది లేకుండా చేస్తాడో తెలుసా? ఆయన మీద పడి ఏడ్చి, మరియా ఏడ్చింది, ఆయన మీద పడి కన్నీరు కాచింది. మార్త పడ్డది కానీ కన్నీరు కాచల. మరియ పడ్డది, కన్నీరు కాచింది. దేవుడు మనస్సు కదిలిపోయింది. దేవుడు మనస్సు కదిలిపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిసారిగా నీ ద్వారా, నా ద్వారా దేవుని రాజ్యం కదలాలి అంటే కన్నీటి ప్రార్థన అనుభవము, జీవితము నీకు నాకు ఉండాలి. చూడండి, ఇక్కడ ప్రసవ వేదనకి వెళ్ళే ముందు ఒక స్త్రీ గర్భము దాల్చాలి, గర్భఫలము కలగాలి అంటే తనకి ముందు ఏమవ్వాలి? ఆవిడ గర్భము దాల్చాలి. హన్న ఏం చేసింది? దేవుడి సన్నిధిలో మనోదుఖము కలిగినదై బహుగా నిట్టూర్పులు ఊడుస్తూ, మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 15 నుంచి 19 వచనాల వరకు ఉంటాయి. దేవుని దయ, దేవుని కృప కొరకు బహుగా నిట్టూర్పులు చేసింది. ఆమె ఆత్మనంతా కుమ్మరించింది దేవుడి సన్నిధిలో. ఆమె ఆత్మనంతా కుమ్మరించింది. అక్కడ ఉన్నాయా? యాజకుడు తప్పుగా పట్టుకున్నాడు. ఆయన తప్పు, ఇది యమానికి పని పట్టలేదా? ఆమెమో మద్యంతో మత్తురాలు అయిపోయింది అనుకున్నాడు. స్వరం రావట్లేదు, పదాలు కదులుతున్నాయి. నిజమైన ప్రార్థనా పరుడు దుఃఖముతో, మనోదుఖముతో ఏడుస్తాడు. బయటికి ఏడ్చి చెప్పడు, తన అవసరాన్ని బయటికి చెప్పడు, తన అవసరాన్ని మనుషులతో పంచుకోడు, దేవుడితో పంచుకుంటాడు. తెలుసా? మనసా దేవుడితో పంచుకుంటాడయ్యా. అది ముందు మనుషులతో పంచుకునేది ఎక్కువగా వర్కౌట్ కాదు. విశ్వాసాన్ని బట్టి మాట్లాడు, తప్పు కాదు, కానీ ముందు దేవుడితో చెప్పకున్నా ఇంకా ఎవరితో చెప్పమాక. మనుషులతో చెప్పాలి, కానీ ముందు దేవుడితో ఒకటికి రెండు సార్లు దేవుడికి తెలియజేసే అంశాన్ని, దేవుడి దగ్గర ప్రార్థించే అంశాన్ని అప్పుడు మనుషులతో చెప్పు. దేవుడు చెప్తాడు, ఇగో ఈ మనిషితో చెప్పుకో ఈ మాట అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషితో ఈ మాట చెప్పు అనేటప్పుడు చెప్పాలి తప్ప, కానీ ఆయన చెప్పనివ్వకున్నా, ఆయనతో చెప్పకున్నా మనుషులతో చెప్తే బాగోదు. ఇప్పుడు కానా వివాహంలో యేసు ప్రభుతో మరియమ్మ చెప్పింది, కానీ యేసు ప్రభు ఆ వివాహంలో ఉన్న పనులతో చెప్పలేదు. ముందు ఎవరికి చెప్పింది? యేసు ప్రభువు చెప్పింది. యేసు ప్రభుకి ఈ వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందయ్యా అని చెప్పింది మొదట. అటు తర్వాత పరిచారకులతో చెప్పింది. ఆయన ఏం చెప్తే చేయను అని అన్నది, కానీ నేను చెప్పింది చేయమాకన్నాను.
అదే ప్రాసెస్. ఎప్పుడైనా సరే ముందు ఇప్పుడు మరియా మార్తలో కూడా ఏం చేశారు? యేసు ప్రభుకే ముందు చెప్పారు. దేవుడితో ముందుగా ఏదైనా విషయాన్ని పంచుకోవాలి తప్ప ఏ మనుష్యుడితో కూడా నీ అవసరాన్ని చెప్పకు. బుద్ధి పుడితే వాడు చేయొచ్చు, బుద్ధి పుట్టకపోతే జరగనివ్వకని ఆపేయొచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యములో మొట్టమొదటిసారిగా నీ ద్వారా ఒక వ్యవస్థ, లేకపోతే నీ ద్వారా, నీ వ్యవస్థ ద్వారా, అంటే నీ పరిచర్య ద్వారా, నీ ఆర్గనైజేషన్ ద్వారా, నీ మినిస్ట్రీ ద్వారా, నీ సొసైటీ ద్వారా, నీ ఫ్యామిలీ ద్వారా, నీ వ్యక్తిగత క్రైస్తవ జీవితం ద్వారా దేవుడి రాజ్యానికి ఏదైనా మేలు కలగాలి అంటే దేవుని రాజ్యములో అధికారిగా, రాజుగా, రారాజుగా, పరలోకములో దేవుని కుడిపార్శ్వన కూర్చున్న యేసు ప్రభుతో పరలోకములో సర్వాధికారము ఇయ్యబడి భూమి మీద సర్వాధికారము ఇయ్యబడిన కలిగి ఉన్న యేసు ప్రభుతో ముందు గుండా చెప్పుకోవాలి తప్ప ప్రజలతోనో ప్రభుత్వాలతోనో ఏ మనుష్యులతోనో నువ్వు నేను ఏది చెప్పుకోకూడదు. రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగని మన ప్రజలతో షేర్ చేసుకోకూడదు ఏది కూడా. ప్రజల కష్టాలు వినండి, తప్పులేదు. నువ్వు ఒక న్యాయాధిపతిగాను, ఒక రాజుగాను, ఒక ప్రవక్తగాను, ఒక యాజకుడిగాను, లేకపోతే ఒక అపోస్తలుడు గాను, దేవుడిచ్చిన అధికారిగాను, లేకపోతే ఇప్పుడు పిలుచుకున్న బిషప్ గాను, రైట్ రెవరెండ్ గాను, లేకపోతే అనేక రీతులుగా నువ్వు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా నేను అధికారాన్ని కలిగి ఉన్నామో ముందు దేవుడితో నీ యొక్క సందేశాన్ని లేకపోతే రిక్వెస్ట్ని నువ్వు పంచుకొని నువ్వు ఇతరుల తాలూకా భారాన్ని కూడా రిక్వెస్ట్లు కూడా నువ్వు విని వాటి కొరకు కూడా నువ్వు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఏడ్చి ప్రలాపించి వేదన పడి దుఃఖించి నువ్వు ప్రార్థించగలిగితే అప్పుడు నీకొక మాట దేవుడు దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు నీకు ఒక మాట దేవుడి దగ్గర నుంచి వచ్చి అది ప్రవచనముగాను, అది వాగ్దానముగాను నీ దగ్గరికి ఆత్మస్వరం అనేది నీకు వినిపించినప్పుడు దేవుడు నీకు మనశ్శాంతిని కలుగు చేస్తాడు. ఏమేం చేసిందా? ఎప్పుడు తెస్తా మనోదుఖం ఎప్పుడు ఆపింది తెలుస్తా? అమ్మా, నువ్వు నీ కొడుకు కోసం ఏడుస్తున్నావా? గర్భఫలం కోసం ఏడుస్తున్నావా? నీ అవసరం కోసం ఏడుస్తున్నావా? నీ అవసరం నేను తెలుసుకోలేకపోయినా తల్లి నమస్కారం, సారీ, ఇదిగో నీ దేవుడు నీ మనవి ఆలకించుతున్నాడు. నీకు వచ్చే ఏడాది కల్లా కొడుకుని ఇస్తున్నాడు. నీకు దేవుడు దయ చూపించాడు, కృప చూపించాడు, వెలువ అన్నాడు ఏలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆమె దుఃఖము, మనోవేదన, నిట్టూర్పు అన్నీ కూడా మానేసింది. ఎందుకో తెలుసా? దేవుని స్వరము, దేవుని మాట, దేవుని వాగ్దానము నీకు నాకు వినిపించబడాలి. అప్పుడు ఎస్, ఎందుకంటే ప్రతి ప్రవచనము, ప్రతి వాగ్దానము అవును అని బైబిల్లో రాయబడ్డది.
అంతవరకు నువ్వేం చేయాలి తెలుసా? ఏడవాలి, 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 ఏడుస్తూ ఉండాలి, ప్రలాపిస్తూ ఉండాలి, దుఃఖపడుతూ ఉండాలి. అప్పుడు అదే ఆశీర్వాదం దానికి. అసలు యాక్చువల్గా దేవుడు ఎప్పుడు తెలుసా? దేవుడు స్వరాన్ని ఎప్పుడు నువ్వు వింటావో, దేవుడు స్వరాన్ని నీకు దేవుడు వాగ్దాన రూపంలో దేవుడు ప్రవచనాత్మకంగా నీ దగ్గరికి రాగలుగుతాడు, అప్పుడు నువ్వు ఆ బాధ కలగడం మానేయాలి. మాకు ఒక మాట, నేను ఒక మాట చెప్తున్నా చూడండి, ఒక మాట. మాకు ఇల్లు లేదు, సాగుంది. సంఘం లేదు, సాగుంది. I work as a missionary. I visit places. I minister in different places in different countries. ఒక వాహనం ఉంది, చిన్న కారు ఉంది. ప్రియులారా, అంతే తప్ప 2 కుమారులు ఉన్నారు మాకు. నాకు భార్య ఉంది, మా ఇద్దరు బిడ్డలు ఉన్నారు, దేవుడు ఇచ్చిన బిడ్డలు ఉన్నారు. చెప్పారు కదా మొదటగా, సంపాదన కానీ సొమ్ము కానీ వేటి లేవు, మాకు ఏం లేవు. కానీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సాగు ఉంది, ఆయన ఇచ్చిన సాగు చేసుకుంటూ వెళ్తున్నాను. ఇల్లు కోసం మేము బాధపడేటప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి మా పెద్ద అబ్బాయి కొరకు మీకు చెప్పడం జరిగింది. మా పెద్ద అబ్బాయి సెకండ్ బీటెక్ చదువుతున్నాడు. వాడు మేము ప్రార్థించి, నాకు వి అనే అక్షరం కనబడుతుంది. అది విజయనగరమా, విశాఖపట్నమా, విజయవాడ, లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాక అక్కడ స్థిరపరుస్తున్నాడు దేవుడు అని నాకు వి అనే అక్షరం కనబడుతుంది. అయితే మా పెద్ద అబ్బాయి ఒక 2 years బిఫోర్ 1 year బిఫోర్ ఐ థింక్ 2 years బిఫోర్ వాళ్ళమ్మతో చెప్తున్నాడు, డాడీ ఎందుకు అన్నీ తిరుగుతుంటాడు, శ్రీకాకుళం అంటాడు, విజయనగరం అంటాడు, రాజాం అంటాడు, లేకపోతే ఇంకా విజయవాడ అంటాడు, ఇది అంటాడు. కాదు నాన్న, అమ్మ విశాఖపట్నంలో ప్రయత్నం చేయండి, దేవుడు మనకు అక్కడ ఇల్లు ఇస్తాడు అని వాడు ప్రవచించాడు. హీ వాజ్ అట్ 17 years 17 సంవత్సరాల వరకు అప్పటికి. దాని తర్వాత చెన్నై నుంచి ఒక ప్రాఫిట్ వచ్చారు, ముసలాయన. ఆయన ప్రార్థన చేసి, నీకు విశాఖపట్నంలో దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇంకా చెన్నై నుంచి ఇంకొక ఇమ్మనియల్ గారిని ఇంకొక ఆయన వచ్చారు, ప్రాఫిట్. ఆయన కూడా మీకు వైజాగ్ ఉన్న దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు బ్రదర్ అన్నాడు. 2 మేజర్ ప్రాఫిట్స్. నా చిన్న అబ్బాయి 17 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లోడు చెప్పిన మాటని ఇద్దరు పెద్ద దైవజనులు, ప్రవక్తలు కన్ఫర్మ్ చేశారే. అంటే 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా 3 కన్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత ఇంకా నా స్నేహితులు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు అందరూ, అన్న విశాఖపట్నం అంటున్నారు. సో మేము ఇల్లు విషయంలో దుఃఖించటం మానేసాం. ఎందుకు అంటే దేవుడు విశాఖపట్నంలో మాకు దారి చూపిస్తున్నాడు అని. ఇంకా అంటే ఏ లొకేషన్లో స్థిరపడాలి, ఏ ప్రదేశంలో స్థిరపడాలి అని ఆలోచన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇవి ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఇంటి విషయంలో కూడా దేవుడు దయ, దేవుడు కృప కూడా మాకు రివీల్ అవుతుంది కాబట్టి, మాకు ప్రత్యక్షపరిచింది కాబట్టి మేము ఆ దుఃఖం ఆపేసాం. దేవుడు మాకు మా చేతులతో, అంటే ఆయన చేతులతో మా చేతుల్లో సహాయం పెట్టి కొనిపించాలి. ఎందుకు మన చేతులతో అయితే మనం కొనుక్కోలేం. చెప్పాం కదా, దేవుని చెయ్యి ఎంతైనా సహాయము చెయ్యగలిగిన చెయ్యి. కాబట్టి విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ కావాలని ముందుగా మా ఫ్యామిలీతో నివసించడానికి, పరిచర్ను కొనసాగించడానికి ఒక అపార్ట్మెంట్ కావాలి. తర్వాత మిషన్ క్యాంపస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ సైట్ ఎక్కడిస్తే, ల్యాండ్ ఎక్కడిస్తే అక్కడ బైబిల్ స్కూల్స్, చర్చ్, అలాగే కావలసినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాంట్లో జరుగుతాయనే నమ్మకం మాకు కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, మా కొరకు ప్రార్థించండి. నేను చెప్తున్నాను, మొదటగా మీకు ఎందుకు చెప్పాను అంటే, మేము ప్రార్థన చేస్తునేటప్పుడు మాకు ఈ ప్రవచనం అనేది వినిపించింది. తప్పగానే మేము దిగులుగా ఉండేటప్పుడు, లేకపోతే దీనత్వంలో ఉండేటప్పుడు ఎవడో వచ్చి మాకేం చెప్పలేదు. ప్రార్థన చేస్తునేటప్పుడు మాకు ఈ స్వరాలు వినిపించాయి.
అలాగే నేను బ్లెస్ అవ్వాలంటే ముందుగా దేవుడి దగ్గర ఏడ్చే అనుభవాన్ని మనము ఎరిగి ఉండాలి. రెండవదిగా దేవుని దగ్గర ఏం చేయాలంటే ఆ కన్నీటి ప్రార్థనలో దేవుడి స్వరం ఏమి వినిపిస్తుందో నీకు నాకు దాన్ని గ్రహించే అనుభవంలో నేను లేకపోతే గనక మనము దేవుని రాజ్యానికి పిసరంతైనా పనికిరాము. అక్కడ మరియ మార్త ఏడుస్తూ బాధపడుతునేటప్పుడు యేసు వస్తున్నాడన్న సమాచారం వారికి వినిపించింది. పరిగెత్తుకెళ్ళి మార్తమ్మ పరిగెత్తింది, మార్తమ్మ వల్ల ప్రయోజనం కాలేదు. మరియమ్మ పరిగెత్తుకెళ్ళింది, మరియమ్మ వెళ్ళి యేసు ప్రభు కాళ్ళ మీద పడి కన్నీరు కార్చింది, ఏడ్చింది. అప్పుడు అడిగాడు, ఎక్కడ పెట్టారు మీరు అంటే ఆ కన్నీటి ప్రార్థనే ప్రభుని సమాధి వరకు నడిపించి ఒక గొప్ప అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాన్ని జరిగింపచేసింది. హల్లెలూయా. మొట్టమొదటి ఈ లక్షణాన్ని మీరు కలిగి ఉండండి. కన్నీటి ప్రార్థన, ప్రలాపించడం. స్త్రీ ప్రసవించేటప్పుడు కలిగిన నొప్పులు భౌతికంగా ఎలాగుంటుందో ఆత్మీయ గర్భాన్ని మనం ధరించాలి. ప్రభు మనలో ఉండేటప్పుడు, ప్రభు రాజ్యపు బరువు మనలో ఉండేటప్పుడు, ప్రకటించాల్సిన భారం మన మీద ఉండేటప్పుడు, బోధించాల్సిన భారం మన మీద ఉండేటప్పుడు, ప్రయాణం చేయవలసిన మిషనరీ పర్యటనలో భారం మన మీద ఉండేటప్పుడు నువ్వు కూర్చుంటే కుదరదు. ఏడవాలి. నీ ఏడుపు, నీ ప్రలాపం, నీ వేదన, నీ దుఃఖము, నీ కన్నీటి ప్రార్థన క్రీస్తుని కనిపించాలి. క్రీస్తు రాజ్యాన్ని, యేసు ప్రభు రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని కదిలించే ఏడుపు ఏడాల. దొంగ ఏడుపులతో, దొంగ ఏడుపులు ఏడకండి. దేవుడికి దొంగ ఏడుపేదో తెలుసు, మంచి ఏడుపేదో తెలుసు. హల్లెలూయా. దేవుడికి తెలియచేయకున్నా, దేవునికి ప్రార్థించకున్నా, దేవుని స్వరం అనేది పొందుకోకున్నా, దేవుని ప్రవచనం అనేది తెలుసుకోకున్నా, దేవుని నిబంధన తెలుసుకోకున్నా, దేవుని కట్టడ తెలుసుకోకున్నా, దేవుని వాగ్దానం పొందుకోకున్నా యేసు ప్రభు ఎందుకు రక్తం కార్చాడు అనుకుంటున్నారు? ఆయనలో ప్రవచనాలు అన్ని నెరవేర్చబడ్డాయి. ఆ ప్రవచనం నెరవేర్పు ఆయన నువ్వు కలిగి ఉంటే ఆయన ప్రవచనాలన్నీ కూడా నీలో నెరవేర్చబడినట్టే. కానీ ఆయన స్వరం వినేటటువంటి చెవి నీకు ఉండాలి. ఎందుకంటే నువ్వు పని చేయాలి. ఇప్పుడు యేసు తన తండ్రి స్వరాన్ని విని పనిచేశాడు. ఇప్పుడు యేసయ్య స్వరము విని నేను కూడా పరలోక రాజ్యపు వ్యాప్తి కొరకు భూమి మీద పని చేయాలి. అంటే నీ చెవి జాగ్రత్తగా ఆత్మ చెప్పే సంగతి వినడానికి చెవి ఒగ్గాలి. అంటే నీ కన్నీటి ప్రార్థన జీవితంలో నీ యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని నువ్వు వినలేకపోతే ఆ ప్రార్థన కూడా పనికి మాలిన ప్రార్థన, పొల్లు ప్రార్థన కింద ఉండిపోదు. తప్పించుకొని ప్రభావము చేసేటటువంటి క్రీస్తు రాజ్యాన్ని కదిలించేటటువంటి యేసయ్య రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని కట్టేటటువంటి అనుభవంలో నేను ఉండలేము. కాబట్టి ప్రియులారా, ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం, వేదన పడదాం, అలాగే దుఃఖిద్దాం. మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు. ఈ మొదటి భాగాన్ని విన్నందుకు మీకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని రాజ్యములో మొట్టమొదటిసారిగా నీవు యేసు ప్రభుతో కన్నీటి ప్రార్థన జీవితాన్ని గడపాలి. ఆయన ప్రార్థనా జీవితంలో ఎన్నో మేలు పొందుకున్నాడు. ఆయన ప్రభావవంతమైన సేవ చేశాడు. 3.5 సంవత్సరాల సేవ చేశాడు. కానీ ఇప్పటి వరకు మనం ఆయన సేవ జీవితాన్ని చెప్పుకుంటున్నాం. ఆయన సేవా జీవితాన్ని మాదిరినే మనం కలిగి ఉండగలుగుతున్నాం. ప్రయత్నం చేస్తున్నాం ఆయనలాగా బ్రతకడానికి, ఆయనలాగా జీవించడానికి, ఆయనలాగా బోధించడానికి, ఆయనలాగా ఉండటానికి మనము
ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కన్నీటి ప్రార్థనా జీవితం మనకెంతో మేలు చేస్తుందని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మరలా వచ్చే వారం 2-3 విషయాలు చెప్పి మరి ఈ భాగాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. అయితే మా కొరకు ప్రార్థించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా ఆన్లైన్లో వాచ్ చేస్తున్నందుకు చాలా మంది వాచ్ చేస్తున్నారు. నిండు వందనాలు. దేవుడు మీ పరిచర్యలను, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థనా విజ్ఞప్తులు ఆయన విని అంగీకరించి మీకు జవాబు దయచేయను గాక. మీ పరిచర్యలను ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది నేను ఫేస్బుక్లో చూస్తున్నాను. మీ అందరినీ ముఖాముఖిగా మాట్లాడలేకపోయినా సరే మీరెంతో చక్కని పరిచర్యలు చేస్తున్నారు, చక్కని బోధ చేస్తున్నారు, చక్కని ఆధిక్యత కలిగి ఉన్నారు. అందు పేర్లు నేను చెప్పను, నేను చదవను, కానీ మిమ్మల్ని బట్టి సంతోషం అండి. మీకు వీలు కలిగితే ఒకసారి నాకు ఫోన్ చేయండి, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మనం మాట్లాడదాం, ప్రార్థిద్దాం. మీ ప్రదేశాలకు, ప్రాంతానికి రావాలన్న ఆశ నాకు ఉంది. కాబట్టి ప్రియులారా, మరి మనమందరం కలిసి కన్నీటి ప్రార్థనా జీవితంలో ఎదిగి యేసుక్రీస్తు ప్రభు మనసును గెలుచుకొని ఆయన లాంటి మనసు మనము కలిగి ఉండి ఆయనలాగా ఇతరుల కొరకు కరిగి త్యాగమై ఇతరుల భారాన్ని, మన భారాన్ని, దేవుని భారాన్ని మోసుకుంటూ కంటూ కాసుకుంటూ ఎందుకంటే పిల్లోడు పుట్టగానే సంతోషం కలిగినట్టుగా, ఫలం పొందగానే సంతోషం దొరికినట్టుగా మనము కూడా క్రీస్తును చూడగానే కలిగే యేసు క్రీస్తు ప్రభుని ఎదుర్కొనేటప్పుడు చూచేటటువంటి ఆ గొప్ప ధన్యత ఎంతో మధురమైనది. అప్పుడు సంతోషమైన పరిపూర్ణం సంతోషం అవుతుంది, సంతోషం పరిపూర్ణమవుతుంది, జీవితం పరిపూర్ణమవుతుంది. ఆయన్ని కలుసుకొని ఇంకా సదాకాలం ఆయనతో పాటు ఉండగలిగే కృప ఉంటుంది. ఈ విషయాలు నెక్స్ట్ వీక్లో నేను చెప్తాను. అంతవరకు మరి సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించి, అంటే ఏప్రిల్ 1st వీక్లో నేను చెప్పగలుగుతాను మళ్ళా, ఎందుకంటే నెక్స్ట్ సండేకి నేను కోల్కతాలో పరిచయం చేస్తాను. కాబట్టి ప్రియులారా, ప్రార్థించండి. మమ్మల్ని మీ ప్రార్థనలు ఎత్తిపెట్టుకోండి. మా కుమారుల్ని, నన్ను, నా భార్యను జీసస్ ఫర్ ఆల్ జనరేషన్స్ మినిస్ట్రీస్ని మీరు ఎత్తుపట్టుకోండి. మీ అన్నయ్యగా, మీ తమ్ముడిగా, నాకన్నా పెద్దవాళ్ళు మీరైతే మీ సహోదరుడిగా నన్ను భావించి, లేక మాకన్నా చిన్నవాళ్ళు అయితే మీ తండ్రిగా నన్ను భావించి, లేక మీ స్నేహితుడిగా నన్ను భావించి మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మనల్ని దీవించి ఆస్వాదించును గాక. పాస్టమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నా భార్య పేరు మిను అండి. తను నార్త్ ఈస్ట్ ఇండియన్ బీహారీ సంతాల్ ట్రైబల్ గర్ల్. సో వాళ్ళ ఊరు కూడా నేను రేపు వెళ్తున్నాను, బీహారు. తను ఇంటి దగ్గరే ఉంటుంది. పిల్లలు ఎంసెట్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి పిల్లల కొరకు తను ఉండవలసి వస్తుంది. సో నేను, మా చిన్న తమ్ముడు విజయ్ భాస్కర్ రాజు కూడా నాతో పాటు వస్తున్నాడు. సో మేమిద్దరు మంచి ఆరోగ్యంతో ఉండి ప్రయాణాల్లో, ఫ్లైట్స్లో, ట్రైన్స్లో దేవుడు చక్కని ప్రయాణాలు సమకూర్చి అక్కడ చక్కని మరి భాషా పరిజ్ఞానాన్ని కలిగించి సంఘాన్ని ఉజ్జీవింపచేసి అనేక ఆత్మలు రక్షించే కృప వాళ్ళు దయచేయాలని, అలాగే విడిచిపెడుతున్న కుటుంబీకుల చుట్టూ దేవుడు కాపుదల ఇచ్చి నడిపించాలని, అలాగే మేము విశాఖపట్నంలో త్వరలో ఒక ఇల్లును అపార్ట్మెంట్ కొనుక్కునే కృప దేవుడు మాకు అనుగ్రహించాలని ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరిట కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకోండి. సకల ఆశీర్వాదంకి కానుభూతనాభికరణ స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటండి ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ప్రభా, మీ దాసు ద్వారా తండ్రి ప్రభా, నీ స్వరాన్ని మన అందరికీ వినిపించడానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, మా సేవ జీవితంలో తండ్రి, మా కుటుంబం జీవితంలో తండ్రి ప్రభా, మాకు ఎంతో కన్నీటి ప్రార్థన ఎంతో అవసరం తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. మీ ప్రార్థన అనుభవంతో, అలాగే మాకు కన్నీటి ప్రార్థన అనుభవంతో ప్రభా మమ్మల్ని నడిపించాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా, నీ స్వరాన్ని వినిపించి అయ్యా ప్రభా గ్రహించి మాకు అనుభవం మాకు ఇవ్వండి తండ్రి. యేసయ్య దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యంలో ప్రభా ప్రతి ఒక్క జీవితంలో ఫలించేటట్టుగా ప్రభా దీవించారు తండ్రి. ఆన్లైన్ ద్వారా ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా ఎంతో ఆశ కలిగి ప్రభా నీ వాక్యం వింటున్నారు తండ్రి ప్రభా. ఏ ఆశ కలిగి ఉన్నారు తండ్రి నాకైతే తెలియదు ప్రభా. వాళ్ళు వాళ్ళ హృదయంలో ఏ కోరుకుంటూ పోయారు తండ్రి ప్రభా.
వారిని కనికరించి ప్రభు వాళ్ళ ప్రార్థన ఆలకించండి. వాక్యం ద్వారా ప్రభు ప్రతి బిడ్డను ప్రతి కుటుంబీకులు ప్రభు పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి ప్రభు. వాళ్ళ పచ్చని దీవించండి, వాళ్ళ బిడ్డలను దీవించండి, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారంలో, వాళ్ళ సేవా జీవితంలో ప్రభు ముందుకి నడిపించమని ప్రార్థిస్తుందండి. ఏసయానికి స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభు మా సంఘంలో జతపరచని ప్రతి బిడ్డ ప్రతి కుటుంబీకుల ప్రభు పేరు పేరుని దీవించను ఆశీర్వదించండి తండ్రి. అలాగే తండ్రి మా కొరకు ప్రార్థిస్తాను. ఎంతో మంది బిడ్డలు ఉన్నారు తండ్రి. ఈ పరిచర్య కొరకు సహకరిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వాళ్ళకి నూరంత ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తుందండి ప్రభు. అలాగే తండ్రి ప్రభు మమ్మల్ని ఈ సేవ పరిచయం జీవితంలో తండ్రి అయ్యా మీ భారం కలిగి మాకు ప్రభు మీ సేవల ప్రభు నిలిచిపెట్టే విధానికి స్తోత్రాలు తండ్రి. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ప్రభు మాకు ఎదురైనే తండ్రి. ఆయన ప్రభు మా పక్షుల్లో యుద్ధం చేసి దేవుడు మమ్మల్ని హత్తుకొని మమ్మల్ని ఎత్తు పట్టుకునే తండ్రి అనేక మంది కొరకు ప్రభు ఈ పరిచర్య అయా చేయడానికి ప్రభు అనేక మంది స్వార్థ ప్రకటించడానికి అనేక మందికి బోధించడానికి ప్రభు అనేక మందికి ప్రభు స్వస్థ కార్యం జరిగించడానికి మాకు అయా ప్రభ ఆ పక్షి రాజుల పైకి ప్రభ మమ్మల్ని ఎగురుతూ అయా ప్రభ మమ్మల్ని నడిపిస్తూ ఆయా సింహం వల్ల మా ధైర్యంగా ప్రభ మమ్మల్ని నడిపించొద్దండి, మమ్మల్ని ఉంచొద్దానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ దాస్తి బలపరచొద్దండి. ఈ సేవలు ప్రభు బహుబలంగా అనేక మారుమూల ప్రాంతాల్లో దేశ విదేశాల్లో సేవలు బహుబలంగా వాడుకుంటున్న విధానికి స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. నీ కృప లేనిది మేము ఏమి కాంతండి, మేము ఏం చేయలేము తండ్రి ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి స్తుతిస్తుందండి. అయ్యా ప్రభు ముఖ్యంగా ప్రభు ఈ నెల జరిగిపోయి అయా బీహార్లో అయా 22వ తేదీ నుంచి బెంగాల్ బీహార్లో ఈ నెల జరిగిపోయిన మీటింగ్స్ లో ప్రభా అద్భుత ఆశ్చర్యకరంగా నీకు మహిమకరంగా జరిగించండి ప్రభా. మీ దాసుకి భాషకి మీ దాసుకి ప్రభా అయా ప్రభా బిడ్డలకి నీ ధైర్యంతో నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ వాక్య జ్ఞానంతో ప్రభా నింపమని ప్రార్థిస్తుందండి. ఈ సేవకులకు ఆయుష్ ఆరోగ్యం నుంచి కాస్త నుంచి తీర్చొద్దని ప్రార్థిస్తుందండి. బిడ్డలతో ప్రభా శ్యామకున్న ప్రయాణం దయచండి ప్రభా. ఏటువంటి గాలి ధూళి వాన్ ద్వారా ఫుడ్ ద్వారా కానీ ఈ సేవకులు ఏటువంటి ఇరుకులు ఇబ్బంది రాకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా కాచి కాపాడుతండి. అయా విడిచిపెట్టి భార్య బిడ్డల గృహం చుట్టూ కూడా నీ దేవతాగని కంచుంచాను ప్రభా. అలాగే ఎంతో మంది మా కొరకు ప్రార్థిస్తున్నారు, మా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతిరోజు నీ ప్రతి బిడ్డన ప్రభా పేరు పేరు దీవించండి, కనికరించు ప్రభా. నీ కృపలు భద్రపరచండి తండ్రి ఏసయ్యా. అలాగే ప్రభా మా బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. వాళ్ళ చదువులో 4 దోసలో తోడు మీరు అండకుండగా మీరు ఉండండి ప్రభా. నీ కను దృష్టి కృపా దృష్టి కృపాక్షేమం కన్నా కటాక్ష బిడ్డలు చుట్టూ ఉంచమని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా ఏసయ్యా మా కుటుంబాన్ని అందరినీ పేరు పేరు దీవించను ప్రభా. సహాయ సకాలం దీవించను. అలాగే పరిచర్య కావాల్సిన ప్రభా ప్రతి అవసరం తీర్చండి తండ్రి. మా కుటుంబానికి పరిచర్యకు కావలసిన సర్వ సమృద్ధి ప్రభా మాకు ఇస్తున్న విధానికి స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రం. మరి ఇంకొకసారి స్తోత్రాలు తెలుస్తుందండి. సమస్త మహిమగంతా ప్రభావం మీద మార్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనతో పాటు ఉండును గాక. ఆమేన్. తోడయిని నడిపించును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మీరు ప్రార్థన చేసేటప్పుడు అయిపోయిన తర్వాత నేను ఆశీర్వాదం ఇచ్చాక నాకు మౌత్ పెట్టండి, పక్కన పడేసి వెళ్ళిపోవటం కాదు. అర్థమైందా? 2 చేతులు నేను పైకెత్తి దీవించాలి కదా. ఓకే, మర్చిపోతుంటుంది తను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి అందరికీ కూడా. లైవ్లో వాక్యాన్ని విన్నందుకు మీకు మా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. మరి ప్రార్థించండి. 22 ఫ్లై అవుతున్నాం. కలకత్తాలో 23 నుంచి ఉన్నాయి. 26 వరకు అక్కడ ఉంటున్నాను. అలాగే 26 నుంచి 31 వరకు బీహార్లో, నేపాల్ బోర్డర్ వరకు, బంగ్లాదేశ్ బోర్డర్ వరకు
వెళ్తున్నాం. సో అది కూడా అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరగాలి. ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది నార్త్ ఇండియాలో. మీరు అందరూ వెళ్ళుండొచ్చు, మీలో కొంతమంది వెళ్ళుండొచ్చు, మరి కొంతమందికి తెలియకపోవచ్చు. ఫుడ్ మనకైతే అక్కడ పడదు, మన నార్త్ ఫుడ్ కాబట్టి. అయినా దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థించవలసిందిగా ప్రభు పేరున మనం కోరుకుంటున్నాం. ఓకే, గాడ్ బ్లెస్, ప్రైజ్ ది లార్డ్.